ఎన్ని భాషలున్నా కూడా మనం మన తల్లిని ఏ రకంగా గౌరవిస్తామో అదేవిధంగా మన భాషను కూడా గౌరవించుకోవాలి. దాన్ని మరింత బలం చేకూర్చే విధంగా మనమందరం కూడా తయారవ్వాలి అంటే అది మన పూర్వజన్మ సుకృతం ఈ రాజమండ్రి వాసుడి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఆధ్యాత్మిక సాంస్కృతిక కళలకి పుట్టినిల్లు ఈ రాజమహేంద్రవరం. ఎందువల్లంటే పవిత్ర గోదావరి తీరంలో ఎందరెందరో పండితులు ఈ ప్రాంతంలో ఉద్భవించి సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని ఆంధ్రీకృతం చేసిన ప్రాంతం ఈ రాజమహేంద్ర ప్రాంతం. ఇటువంటి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఏమంటే మన అందరి యొక్క భాష సంస్కృతి. అటువంటి భాషని మనం ఈరోజు ఇంత గొప్పగా ఉత్సవంగా జరుపుకుంటున్నామంటే మన పూర్వీకులు మాకు అందించిన ఒక భాష పట్ల అభిమానము, భాష పట్ల నిబద్ధత, తెలుగు పట్ల మనందరికీ ఉన్న విశ్వాసం. ఇటువంటి తెలుగుని మనమందరము భవిష్యత్తు తరాలకి మరింత బలంగా అందించాలంటే ఇటువంటి మహాసభలు ఎంతో అవసరం. ముఖ్యంగా ముసలి వాళ్ళ కన్నా యువత భారతదేశాన్ని నడిపిస్తుంది. భారతదేశానికి ఒక వెన్నెముకలాగా యువత ఉన్నది అంటే దానికి కారణం మన ఆధ్యాత్మిక సంస్కృతి. అటువంటి ఆధ్యాత్మిక సంస్కృతిని మరింత విస్తృతంగా తీసుకువెళ్ళేదానికి ఈ ఉత్సవాలు, అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని తెస్తాయి. మరీ ముఖ్యంగా మన చైతన్యరాజు గారు వారు తెలుగు అభిమాని, తెలుగు భాష పట్ల అపారమైన మక్కువ ఉంది. అటువంటి వారు ఇటువంటి ఉత్సవాల్ని జరపాలని ముందుకు రావడము, వారి యొక్క క్యాంపస్లో ఈ సభలు నిర్వహించడము, అదేవిధంగా గజల్ శ్రీనివాస్ గారు భారతదేశంలోనే ఒక గొప్ప గర్వించదగ్గ ఎన్నో గిన్నిస్ రికార్డులు వారు సొంతం చేసుకున్నారు. వారు మన తెలుగు వారై ఉండడము, వారి యొక్క గజల్స్ అనేక భాషల్లో అనేక దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడం, అటువంటి గజల్ శ్రీనివాస్ గారు వీరిరువురు కూడా కలిసి ఇటువంటి తెలుగు మహాసభలు నిర్వహించడం చాలా గర్వకారణము. మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ కార్యక్రమం చైతన్యరాజు గారు యొక్క విద్యా సంస్థల్లో 5వ తేదీ నాడు ప్రారంభించున్నారు. దానికి ముందుగా ఇంత ఉత్సాహంగా పిల్లలందరూ కలిసి ఈ శోభాయాత్ర నిర్వహించడము, దానికి మన రాజమండ్రి ఎంపీ గారు భరత్రామ్ గారు వారు కూడా రావడము, మరీ ముఖ్యంగా ఇంత సుందరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతున్న దినేష్ కుమార్ ఐఏఎస్ గారు వారిని కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరింత ముందుగా జరుగుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని రాజమహేంద్రవరం పుర ప్రజలందరికీ కూడా మేము విజ్ఞాపనం చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని మరింత బలం చేకూర్చే విధంగా పిల్లలందరూ తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ